హాయ్ గైస్, ఈ రోజు మన పందిర్లో వినాయకుడిని పెట్టి 3 రోజులు అవుతా ఉంది. అందుకోసం అని చెప్పి ఈ 3వ రోజు ప్రోగ్రామ్ అయితే ప్లాన్ చేసినాము. మీరందరూ కూడా మా ఉట్టి ప్రోగ్రామ్ చూడడానికి సిద్ధంగా ఉండండి. మొదలెట్టేద్దామా? మరి ఈ రోజు మార్నింగ్ నిద్ర లేసిన వెంటనే పందిర్ దగ్గరికి అయితే వచ్చేసాను. అక్కడికి వెళ్ళిన వెంటనే రాజాగాడు కూడా వచ్చాడు. రాజా ఈ రోజు ప్లాన్స్ ఏంట్రా అని అడిగాను వాడిని. అప్పుడు రాజాగాడు, అన్న మనం 3 రోజులు అవుతుంది అన్న వినాయకుడు పెట్టి, మనం ఇంకా ఉట్టి కొట్టలేదన్నా, ఈ రోజు 3వ రోజు కాబట్టి ఉట్టి కొడితే బాగుంటుందన్నా అని చెప్పాడు. సరేరా ప్లాన్ చేయరా అని చెప్పాను. ఇంకా రాజాగాడు షాపింగ్ వెళ్ళిపోయేసి ఉట్టికి కావాల్సిన క్లాత్ అయితే తీసుకొచ్చాడు. ఆ క్లాత్ ని తీసుకొచ్చి పసుపులో అయితే నీట్ గా పిండాడు. ఇంకా రాజాగాడు కష్టపడతా ఉంటే నాకు బోర్ కొడతా ఉంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తా ఉంటే నాకు ఉట్టి కర్ర దొరికింది. ఆ ఉట్టి కర్ర ఎత్తుకొని అటా ఇటా ఊపుకుంటూ ఒక వీడియో అయితే చిన్నగా తీసేసుకున్నాను. మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాను. నాకు మళ్ళీ అమరేష్ గారు కాల్ చేశాడు, రామమ్మ పోదాం అని చెప్పి. సరే నేను అమరేష్ గారు కలుసుకొని ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన వెంటనే టపాసులు కాలుస్తా ఉంటే నేను కూడా కాలుస్తాను రా అని చెప్పేసి ఒక సరం తీసుకొని దాని గాల్లోకి ఎగిరేసాను. అది తప్ప కాలుతా ఉంటే నా వెనకాల నుంచి రోహిత్ గారు వచ్చి, అన్న నేను కూడా ఒకటి కాలుస్తాను అని చెప్పేసి ఇంకో సరం ఎత్తుకొని నీటికి కాల్చి ఇసిరేసాడు గాల్లోకి. మేము ఇక్కడ టపాసులు కాలుస్తా ఉంటే టపాసుల సౌండ్ల కన్నా ఒకటి అరస్తా ఉన్నాడు. ఎవరా అని పరిగెత్తుకుంటూ పోయి చూసేసరికి సీను గాడు. వీడి పైనకి రాజాగాడు ఎక్కేసి మొత్తం కలర్లంతా పూయేస్తా ఉన్నాడు. వాడిని ఊపిరి ఆపనీయకుండా ఒక రేప్ సీన్ అయితే జరిగినట్టు అనిపించింది ఇక్కడ. పాపం ఏం తెలియని మా తమ్ముడు అప్పుడే వచ్చాడు అమాయకంగా. వాడికి కూడా నీట్ గా రంగులు పూయేసినారు. పాపము అల్లాడిచ్చేసినారులే. వచ్చిన ప్రతి ఒక్కరికి రంగులతో వెల్కమ్ చెప్పారు అందరూ కలుసుకొని. ఇంకా రంగుల సీన్ అయిపోయిన వెంటనే లోపలికి వెళ్ళిపోయాము. అదే బట్ టెంట్ లోపలికి వెళ్ళిపోయేసి వినాయకుడి దగ్గర పెట్టిన అయితే ఎత్తుకొని బయటకు వచ్చినాము. తీసుకొచ్చేసి నీట్ గా దారం కట్టేసి పైకి లాగేసాము. నేనే ఆడ లాగతా ఉంది ఉట్టిని కూడా. ఫస్ట్ అయితే ఈ బాబుతో మొదలు పెట్టాము. ఈ బాబుని చూడగానే నాకైతే ఒకటి అనిపించింది. బలిచ్చేటప్పుడు మేక ఎలాగా మెల్లో మాలేసి తలకు బొట్టు పెట్టి నీట్ గా పూజ చేసిన తర్వాత బలిచ్చేదానికి మేకని తీసుకెళ్ళినట్టు తీసుకొస్తున్నారు వీళ్ళు. ఆ పిల్లోడు అయిపోయిన వెంటనే వంశీగాడు వచ్చాడు కొట్టడానికి. వాడు పాపం ఎంత కొట్టినా కూడా అది అవునే అవ్వట్లేదు. ఎందుకంటే వాడు మొహం మీద నీళ్లు కొడతా ఉన్నాము. లాస్ట్ దెబ్బ ఒకటి వేసాడు గానీ వాడు గుడ్లు ఎక్కువ లేకపోతే ఆ పురుకోసులు సరిగ్గా లేవో గానీ తెగిపోయింది. అది వాడిని పక్కకు పంపించి నీట్ గా దాని కింద దింపి కట్టేసాం మేమే. మళ్ళా దాని తర్వాత వాడు నెట్టి మీద షాంపూతో తలసానం చేసినట్టు మేమైతే రంగులు కలుపుకొచ్చా. వాడు గుండు మీద నీట్ గా మదనా చేసి మళ్ళా కొట్రా అని చెప్పేసి పంపించాము. ఆ పిల్లోడి తర్వాత పెద్ద పిల్లోడైతే వచ్చాడు. వాడే కార్తిక్ గాడు. పాపం ఎంత కొట్టాలని ప్రయత్నిస్తా ఉంటే మూతి మీద తీసి కొట్టినాము నీళ్ళతో. దెబ్బలు తట్టుకోలేక మాకైతే కర్ర చెలిపాడు. నేను వెంటనే కర్ర తీసుకుని నెక్స్ట్ నేనే కొట్టేదానికి రెడీ అయిపోయాను. ఉట్టి కర్ర తీసుకుని కొంచెం ముందరికి వెళ్ళిన వెంటనే రాజాగాడు సీను గాడు కలుసుకొని మొత్తం కలర్లు తీసుకొచ్చి మూతి మీద పూ వేసి ఆ నెత్తి మీద నీళ్లు పోసి మద్రా చేసినారు. వాళ్ళిద్దరు పూసా నోట్లో పుల్దోమినట్టు కూడా తోముతా ఉన్నారు. దెబ్బకు నా వల్ల కాకపోతా ఉంటే లాస్ట్ లో వెనకాల నుంచి కార్తిక్ గారు నాకు పూసినాడు. దెబ్బకు నా మొహం చూడండి ఏ విధంగా తయారైండదో. వీళ్ళందరితో ఒక ఎత్తు అయితే నేను ఉట్టు కొట్టేదానికి తలకాయ పైకి ఎత్తినప్పుడల్లా మొహం మీద నీళ్లు పోయేస్తున్నాడు అమరేష్ గాడు. దాంతో పాటు ఆనంద్ గాడు కూడా తీసి మొహం మీద కొట్టినాడు. అంటే నీళ్లు తీసి అప్పుడు అర్థమైంది ఏంటంటే నా మీద భయంకరంగా కక్ష పెట్టుకునేసినారు అందరూ. నేను ఉట్టు కొట్టేటప్పుడు నా ఈపుతో సహా వాయింపు పిడిపించేసినాడు నీళ్ళతో. నా తర్వాత బాబురావు అంకుల్ వచ్చాడు. ఈ అంకుల్ వచ్చి ఎవరో కాదు మన కార్తిక్ వాళ్ళ నాన్న. భయంకరంగా కొడుతున్నాడు కదా అంకుల్. అలా కొడతా ఉంటే నేను ఈపు మీద ఈడ్చిడిచి నీళ్ళతో కొడతా ఉన్నాను. బాబురావు అంకుల్ తర్వాత ఈ అంకుల్ వచ్చాడు. ఆ గుట్టిని కొట్టడానికి పైకి అట్ట చూస్తాడు. నేను నీళ్ళెత్తి మొహం మీద పోయేస్తాను. మొహం తుడుచుకుంటాడు మళ్ళీ నీళ్ళెత్తి పోయేస్తాను. ఆ విధంగా అంకుల్ కూడా కొట్టనీయకుండా చేశాను కాసేపు. అంకుల్ తర్వాత తులసిగాడు వచ్చాడు ఉట్టు కొట్టేదానికి. ఈడేం చేసినాడు, నేను ఉట్టు కొట్టేటప్పుడు నా వీపు విమానం మోత మోగించినాడు. వీడు కూడా మోగించాలి కదా అందుకనే నీళ్ళు తీసుకుని ఈడ్చి కొట్టినాను. ఆ తర్వాత మన కమిటీ హెడ్ అయిన రాజాగాడు వచ్చాడు ఉట్టు కొట్టేదానికి. వాడు ఉట్టు కొడతా ఉంటే ఒక్క సైడ్ నుంచి ఆనంద్ గాడు, ఇంకో సైడ్ నుంచి నేను, ఇంకో సైడ్ నుంచి తులసి గాడు ఈడ్చి కొట్టినాము. దెబ్బకోడు శరీరం మొత్తం ఎర్రగా కమిలిపోయింది. ఇంకా లాస్ట్ లో మా ఓన్ బ్రదర్ అయిన బాలాజీ గాడు వచ్చాడు ఉట్టు కొట్టేదానికి. వాడు ఉట్టు కొట్టేదానికి పైకి ఎగరతాడు, మేము నీళ్లు చల్దాం, పైకి ఎగరతాడు నీళ్లు చల్దాం. అదే సరిపోయింది మాకు. అందరూ ఉట్టు కొట్టేసి వినాయకుడు పందిర్ దగ్గరకు వచ్చిన వెంటనే రెయిన్ డాన్స్ పెట్టాం అనమాట. రెయిన్ డాన్స్ అంటే అప్పుడు రెయిన్ పడలేదు, మేము పైప్ ఎత్తుకొని పైకి పెట్టాం అనమాట. ఆ వాటర్ పడతా ఉంటే ఆ వాటర్ లో డాన్స్ వేస్తా ఉన్నారు. ఆ పైప్ లోంచి అలా వాటర్ వస్తా ఉంటే ఆ వాటర్ లో డాన్స్ వేస్తా ఉంటే నిజంగానే రెయిన్ డాన్స్ ఏమో అనుకున్నాం. అలా అనిపించింది మాకు. పాపం రాజాగాడికి బ్లూ టెప్ చరిత్ర తెలియదేమో అందుకే పోయేసి బ్లూ టెప్ లో మునగుతా ఉన్నారు. జాగ్రత్త రాజు ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారు మళ్ళీ ఆ టబ్ లో వేసుకొని. నిన్ను దాకా మా ఫ్రెండ్ దగ్గర ఇచ్చాను వీడియో తీయమని చెప్పేసి. ఇంకా లాస్ట్ లో నేను పోయేసి మొబైల్ తీసుకొచ్చాను. నేను రాజాగా డింగ్ అని డాన్స్ వేసుకుంటా ఉన్నాము. అయితే మాత్రం భయంకరంగా ఎంజాయ్ చేసాము. ఆ రెయిన్ డాన్స్ గానీ ఆ ఉట్టు కొట్టడం గానీ ఒక వేరే లెవెల్. నిజం చెప్పాలంటే మేము అలా ఇలా డాన్స్ వేయలేదబ్బా, భయంకరంగా ఎంజాయ్ చేసాము నిజం చెప్పాలంటే. ఇంకా నేను రాజా గారు చూడండి ఏ విధంగా డాన్స్ వేసుకుంటున్నాము. ఈ సాంగ్ వచ్చి ఈ వీడియో ఎడిటింగ్ చేసే లోపలికి ఆ సాంగ్ కూడా మర్చిపోయాను లేపా. కామెడీ చేశాను కానీ ఇది ఒక రాముడు సాంగ్ భయంకరంగా ఉంది. డాన్స్ వేస్తా ఉంటే కూడా ఆ డాన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. ఆ తర్వాత రాజాగాడు బండి మీద ఎక్కేసి భయంకరంగా ఎగిడాడు. అప్పుడే మా తమ్ముడు చిన్నగా వాటర్ తీసుకొని ఓడి ఈప్ మీద ఒకటి ఇచ్చినాడట్టే దెబ్బకి కెవ్వమన్నాడు పాపం రాజాగాడు. రైన్ డాన్స్ ఉట్టి కొట్టడం అంతా అయితే కంప్లీట్ చేసుకునేసి అట్లా డల్లుకి వెళ్తున్నాను. ఎందుకంటే అన్ని అయిపోయినాయి కదా అందుకే ఒకరో బాధగా ఉంది. కాసేపు తర్వాత అమరేష్ గారిని పిలిపించి అమరేష్ గారి బండిలో ఎక్కి సర్రమని ఇంటికి వచ్చి నీట్ గా స్నానం చేసుకున్నాను. ఎంత స్నానం చేసుకున్నా ఈ ఒంటి మీద కలర్లు మాత్రం పోనే పోవట్లేదు. అయితే ఇదే అబ్బా మా వీధిలో పెట్టిన వినాయకుడి దగ్గర కొట్టిన ఉట్టి సమాచారము ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పి ఈ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ కొట్టుకోండి.